అందరికీ నమస్కారం అండి. నా పేరు అగ్రహారం బాలకృష్ణ, సింగనమల మండలం సలగంచెరువు గ్రామం. ఇప్పుడు నేను వీడియో పెట్టడానికి కారణం ఏమంటే, నేను 2 మంత్స్ అవుతుందండి నాకు న్యాయం జరుగుతుందని ఇంతవరకు నేను వెయిట్ చేశా. నాకు న్యాయం జరగలేదు. మీరు ఎవరు నేను పరిచయం చేసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు ఈరోజు చెప్తున్నా. నేను ఎంత కష్టపడినాను అనేది ఈరోజు నేను ప్రూఫ్తో సహా చూపిస్తానండి. యువగలంలో 1,40,000 రూపాయలండి. ఈ ఫోటోలన్నీ దీంట్లో ఉన్న వాళ్ళ మొత్తం అన్నీ నా డబ్బుతో పెట్టి ఫ్లెక్సీలు వేయించిన అందరినీ కలుపుకొని పోయినది ఈరోజు అగ్రహారం బాలకృష్ణ. ఫ్లెక్సీలు అంటేనే ఫస్ట్ సలగంచెరువు గ్రామంలో కట్టిన ఏకైక ఎవరన్నా వ్యక్తి ఉన్నారంటే ఈరోజు అగ్రహారం బాలకృష్ణ. 1,40,000 రూపాయలు ఆ రోజు నేను ఖర్చు పెట్టుకొని మెల్లల్లో చైన్లు పెట్టుకొని అన్నీ చేస్తే ఈరోజు నాకు ప్రాధాన్యత ఎక్కడ ఉందండి చూపిస్తానండి. ఈరోజు చూడండి, ఇవన్నీ నేను పార్టీ కోసం కష్టపడినవి. చూడండి, పార్టీ లెగ్ గురించి చేర్పించామండి. ఆ రోజు పార్టీ లెగ్ గురించి చేర్పించాం. ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు ఇచ్చామండి. అన్నీ ఎవరు తిరగని చూడండి. ఏజెంట్కి గుని కూర్చున్నానండి ఆ రోజు బూత్లో. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మేము ఏజెంట్కి గుని కూర్చున్నాం. చూడండి, నీళ్ళ ప్లాంట్ ప్రచారానికి తోలిపోయినటువన్నీ నీళ్ళ ప్లాంట్ ఉచితంగా నీళ్ళు ఇస్తున్నానండి. సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ఇస్తున్నాను పెడుతున్నానండి. చూడండి, ప్రతిదీ పెయింటింగ్ వేయించడం కానీ చూడండి, ఉచితంగా బోర్డు ఎవరి పేరు పెట్టానండి, ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి ఆధ్వర్యంలో మేము వాటర్ ఇస్తున్నామని కూడా పెట్టామండి. చూడండి, ప్రతి వద్దంతిలోనూ ప్రతిదీ నేనే పెట్టానండి. ఈరోజు మేము ఎంత పెట్టినా కూడా ఈరోజు మాకు ప్రాధాన్యత లేదు. వైసీపీ వారి సంఘ నాగినారే 5 ఏళ్ల కిందట వానికి ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్నారండి మా గ్రామంలో. ఈరోజు నా పైన సోషల్ మీడియా కేసు పెట్టడానికి కారణమైనాడే వాని పేర్లే కరువు పని పేర్లు రాస్తున్నారండి. నేనేమంటున్నా, నా పేరు రాయండి అనట్లేదు. ఈరోజు నువ్వు ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళకే. ఎక్కడైనా బల్ల గుద్ది చెప్పగలము, కష్టపడినోనికి ఫలితం లేదు. మీరు ఎవరినైనా విచారించుకోండి. సింగనమల నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్నదల్లా వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రాధాన్యత. నిన్ను వ్యతిరేకించిన ఈరోజు ఎమ్మెల్యే గారిని బండారు శ్రావణి గారిని వ్యతిరేకించిన వాళ్ళకే ఈరోజు ప్రాధాన్యత. ఈరోజు మేము కష్టపడి మాలాంటి వాళ్ళకు ఏ ఫలితం లేదు. ఈరోజు సర్వం కోల్పోయిన, ఈరోజు కారు అమ్ముకున్న, ట్రాక్టర్ అమ్ముకున్న, నెలల్లో చైన్లు బంగారులు బ్యాంకులో పెట్టిన, 40 సెంట్ల భూమి కూడా అమ్ముతున్నానండి. అగ్రిమెంట్ కూడా అయింది. 40 సెంట్లు భూమిగా నమ్ముతున్నా. ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే, చాలా ఈరోజు ఎమ్మెల్యే గారిని నమ్ముకొని నమస్కారం అండి, చాలా నష్టపోయినాం. చాలు. ఈరోజు 13 నెలలు అవుతుంది. ఏదన్నా పలాని పని చేశాము, పలాని పని చేపించారు. ఈరోజు జాబ్ ఇచ్చాం అనుకున్నారు. జాబ్ ఇచ్చినప్పుడు ఏమైందండి? 8 నెలలు నేను డ్యూటీకి వెళ్ళా. ఏమన్నా జీతం ఇచ్చారండి? ఎమ్మెల్యే గారికి తెలియదు డబ్బులు ఇచ్చారు అని. నేను ఎమ్మెల్యే గారు తెలియజేసి నాకు డబ్బులు ఇప్పించారు. నేనేం దాని గురించి అంటలే. ఈరోజు ఆ బ్రోకర్లను కూడా ఇంకా ఇంటి దగ్గరే పెట్టుకున్నారు. ఆ బ్రోకర్లతో ఇంకా పని కానీ చేపిస్తున్నారు. ఈరోజు వితౌట్ ప్రూఫ్తో సహా చూపించినా కూడా ఈరోజు నాకు ఎక్కడే కానీ న్యాయం జరిగినది లేదు. ఈరోజు మేము చేసేది ఏమంటున్నానంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఎక్కడ చూసినా వాళ్ళకే ప్రాధాన్యత. మాలాగా కష్టపడిన వాళ్ళకు ఎవరికి లేదు ప్రాధాన్యత. ఎక్కడైనా బల్ల గుద్ది చెప్పగలను. ఎక్కడే కానీ ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ కష్టపడినోనికి లేదు. సింగనమల నియోజకవర్గంలో పబ్లిక్గా మాట్లాడతా. ఏమన్నా మాట్లాడితే కనుంపల్లి ప్రసాద్ అన్నట్లు అవుతుంది గతి అంటారా? ఏం చేసినాం రా భయం నేను నన్ను చేసేకి? రారా మళ్ళీ ఏం చేస్తావు? చేయరా మళ్ళీ నా మీద చెప్తా. నువ్వు జైలు పాలైనా నువ్వైతావంటే ఏమిరా? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికే నేను ఎదిరించిన. ఆ పొద్దే భయపడలే, ఈ పొద్దు నేనేంద్రా భయపడేదిరా బోసడికే బాల్? నువ్వేంద్రా నన్ను భయపడిచ్చేది? రారా మళ్ళీ ఏం చేస్తారో చూస్తాను నేను. కానీ
తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినాం. ఈ ఎమ్మెల్యే గారి కోసం, బండారు శ్రావణి గారి కోసం మేము కష్టపడినాం. అడిగే రైట్స్ ఉందిరా బాట్కో. నువ్వెవర్రా నన్ను అనేకి పందా ప్రతిదానికి. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎక్కడే కానీ న్యాయం జరగలేదు. బ్రోకర్లకు ప్రాధాన్యత. ఈ విషయాన్ని కంపల్సరీ నేను విజయవాడ మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి నేను తీసుకొని వెళ్తాను. లోకేష్ అన్న గారి ప్రతి ప్రూఫ్తోనూ వెళ్తాను. ఈ రోజుకు నేను 2 నెలలు టైం ఇచ్చాం. మాకు ఎక్కడే కానీ న్యాయం జరగలే. ఇంకా నేను దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా మాకు తెలుసు. 40 సెంట్లు భూమి అమ్ముతాను. 40 కాదు, ఎకరా అమ్ముతా. ఎకరా అమ్మైనా సరే నా పోరాటం ఆపను. నష్టపోతే నేను ఒకనే కొడుకుని, నాకేం భయం ఏం లేదు. ఓకేనండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న.